అఫిడవిట్లో అబద్ధాలు చెబుతారా? అఫిడవిట్లో అబద్ధాలు చెబుతారా? 20,000 జరిమానా కట్టండి. గ్రూప్ 1 మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ పిటిషన్ వేసిన 19 మందికి హైకోర్టు జరిమానా. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. పిటిషన్ కొట్టివేత, తప్పుడు పత్రాలు ఇవ్వడంపై విచారణకు ఆదేశం. మరో పిటిషన్లో నియామక పత్రాలు ఇవ్వొద్దన్న ఆదేశాలపై టీజీపీఎస్సీ అప్పీల్. అంటే గతంలో కోర్టు చెప్పిందనమాట, మీరు పరిశీలన చేయండి, మీరు వెరిఫికేషన్ చేయండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్, కానీ అంతా అయిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వకండి, మేము మళ్ళీ తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు అని గతంలో కోర్టు చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేసుకున్నారనమాట. ఏమని? నియామక పత్రాలు ఇవ్వద్దు అని మీరు గతంలో ఆదేశాలు ఇచ్చారు, దాన్ని కొట్టేయండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగేలా చూడండి అని కోర్టుకు విన్నవించుకున్నారు. ఏం జరిగింది మరి గ్రూప్ 1లో? జరిగేది పేపర్లు ఎట్లున్నాయంటే గవర్నమెంట్కి అనుకూలంగానే రాస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగాయని పారదర్శకంగా తిరిగి మూల్యాంకనం చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన 19 మంది అభ్యర్థులకు షాక్ తగిలింది. వారు అఫిడవిట్లో అబద్ధాలు చెప్పడంతో పాటు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినందుకు పిటిషనర్లకు హైకోర్టు 20,000 జరిమానా విధించింది. ఈ పిటిషన్ను కొట్టేసింది. తప్పుడు పత్రాలు సమర్పించడంపైన విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి రైల్వే ఉద్యోగి కె ముత్తయ్య, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిరట. జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరపున పిఎస్ రాజశేఖర్ వాదన వినిపిస్తూ పిటిషనర్లు మూటగూడి రాహుల్ అనే అభ్యర్థికి వచ్చిన 329 మార్కులను 192కు తగ్గించి తప్పుడు మార్కుల షీట్ను కోర్టుకు సమర్పించారు. సదరు అభ్యర్థి ఎవరికీ ఫిర్యాదు చేయలే, కోర్టుకు రాలే, టీజీపీఎస్సీకి కూడా ఎలాంటి ఫిర్యాదు అందలే. అలాంటి తప్పుడు డాక్యుమెంట్ను ప్రమాణపూర్వకంగా సమర్పించి అఫిడవిట్లో ఎలా సమర్పిస్తారని ప్రశ్నించారు. అదొకటేనా? అదొకటే. మరి మిగతా అన్ని అంశాలు ఏమైంది? సరే, అది ఏదో అయింది, మరి మిగతా అంశాల సంగతి ఏంది? ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతిలో ఇట్లా ఉన్నది. నమస్తే తెలంగాణ చూడండి. నమస్తే తెలంగాణలో ఏం రాసిరు? నమస్తే తెలంగాణలో ఏం రాసిరు? అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే, లెక్కింపులోనే తేడా వచ్చింది, ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక అవ్వడం తప్పు కాదు. గ్రూప్ 1 పైన అప్పీల్ పిటిషన్లో టీజీపీఎస్సీ సెంటర్ నెంబర్ 18 అండ్ 19లో దాదాపు 74 మందికి పైగా జాబ్ వచ్చింది. వాళ్ళకి ఎట్లొచ్చింది అన్నది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. అట్లే ఉంది, కామన్, అది తప్పు కాదు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా యావరేజ్ ఉంటుంది. సో 1000 మంది రాసిన దగ్గర ఒక దగ్గర 1-2 వస్తే, ఒక దగ్గర 70-80 ఎట్లా వస్తాయి అన్నది ఆస్పిరెంట్స్ అడుగుతున్న ప్రశ్న. సరే, ఇప్పుడు దాన్ని ఎట్లా తేల్చాలా? ఎవిడెన్స్ ఏంది అంటే ప్రభుత్వం విచారణ చేసే తప్ప ఈ విషయాలు బయటికి రావు. ప్రభుత్వం ఏంది, ఎక్కడ ఏం లేదు, అంత పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ టీజీపీఎస్సీ ఒప్పుకున్నదట. ఇదే మరి రాసిండ నమస్తే ఆంధ్రజ్యోతిలో రాయలే. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకం కాబట్టి వీళ్ళు రాస్తారు, ఆయన గవర్నమెంట్కి అనుకూలంగా కాబట్టి ఆయన రాయాడు. ఈ పేపర్లు ఏది ఇప్పుడు ఒక పేపర్ చదివితే మనకి ఎక్కదు, క్లారిటీ రాదు. కోర్టులో ఇంకోటి ఏం జరిగిందట అంటే అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే, లెక్కింపులోనే తేడా వచ్చింది. లెక్కింపులో ఎట్లా తేడా వస్తుంది? అంతా బయోమెట్రికే కదా. బటన్ కొడితే మొత్తం ఈ సెంటర్లో ఎంతమంది అన్నది నెంబరే వచ్చేస్తుంది కదా. సో మరి గ్రూప్ 1 అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలో ఇది కూడా ఉన్నది కదా. గ్రూప్ 1 మెయిన్స్కి హాజరైన అభ్యర్థుల్లో తొలుత ప్రకటించిన సంఖ్యకు తుది జాబితాకు మధ్య 10 మంది పెరిగిన మాట వాస్తవమే అని టీజీపీఎస్సీ అంగీకరించింది. తొలుత ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య కంటే ఆ తర్వాత శాస్త్రీయంగా సేకరించిన వివరాలను బేరీజు వేసిన తర్వాత ఆ సంఖ్య మరో 10 పెరిగిందని హైకోర్టుకు తెలియజేసింది. గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపేయాలని ఈ నెల 17వ తేదీన సింగిల్ జడ్జ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మీద నిన్న విచారణ జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలా? ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి, చలో ఎంక్వైరీకి ఆదేశించాలా? ఎంక్వైరీకి ఆదేశించాలి. ఇప్పుడు అక్కడ అభ్యర్థులు ఏదో ఒక చిన్న అంశంలో ఒక అఫిడవిట్లో ఒక పాయింట్ పెట్టగానే దాని మీద కోర్టు జరిమానా విధించింది. సరే, కోర్టుకి తప్పు అనిపించింది, జరిమానా విధించింది. మరి మిగతా అంశాలు అన్ని తప్పేనా? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఒక దాంట్లో ఒక ఎగ్జామ్లో 100 మార్కులు మ్యాక్సిమం మార్కులు వచ్చినాయట. అందరు అభ్యర్థుల్లో ఎవరికి చూసినా 100 మార్కులు మ్యాక్సిమం మార్కులు వచ్చినాయట. ఒక అభ్యర్థికి 122 మార్కులు వచ్చినాయట, వేసిరట. మరి ఎట్లా వేసిర్రు? ఆ అబ్బాయి 122 మార్కులు వస్తే మళ్ళీ టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్తే మళ్ళీ అబ్బాయి మార్కులు ఏదో తగ్గించిరట. చలో, మరి అబ్బాయిని ప్రవేశపెట్టిన ఎంక్వైరీ చేయండి.
మరి ఎందుకు వచ్చినాయి? 100 మ్యాక్సిమం మార్కులు వచ్చినాయని టీజీపీఎస్సీ ప్రకటించిన తర్వాత 122 ఎట్లా వచ్చినాయి అబ్బాయికి? ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి ఇందులో, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన దాంట్లో. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు, కనబడుతున్నది కదండి. తెలుగు మీడియం రాసిన వాళ్ళకి కనబడుతున్నది కదా, వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినట్టుగా, వాళ్ళకి రానట్టుగా. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లో 70-80 మార్కులు వస్తే ఎస్ఏ రైటింగ్లో 11 వస్తాయా? విషయం ఏంటంటే ఇక్కడ ఎవిడెన్స్ కావాలా. అల్టిమేట్గా ఏమవుతుంది? ప్రభుత్వం ఎంక్వైరీ చేసి విషయాలు బయటికి తీస్తే తప్ప అది బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ విద్యార్థులు పాపం నిరుద్యోగులు నష్టపోతున్నారు.